అస్మాభవ పరశుర్భవ హిరణ్య అమృతం భవ. ఇద్దరు పలకండి. చతుర్ముఖ. అమ్మాయి చెవులు చెప్పండి. ఇద్దరు కూడా కొంచెం దగ్గరికి వెళ్ళమ్మా, మీ వారి దగ్గరికి పలకండి. చతుర్ముఖ బ్రహ్మచే సృష్టింపబడిన నీవు మా యొక్క రెండు హృదయములను పంచుకొని ఒక ఆత్మగా జన్మించితివి. నీకు ఈ క్షణం నుంచి ప్రాపంచిక వ్యవహారిక నామము కొరకు ఆయుర్వృద్ధి కొరకు జ్ఞానద అనే నామధేయము చేసితిమి. నీవు ఈ నామమును ధరించి శతాయుష్మంతురాలిగా దీర్ఘాయుష్మంతురాలిగా జీవించుదువుగాక. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. రెండు అక్షరాలు వేయండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి. మీ ఇళ్లలో మేనమామ గారు తేనాజింద్రా కార్యక్రమం ఉన్నాయా? లేకపోతే గన తండ్రి మెయిన్గా తండ్రి చెయ్యాలి. అట్లనేం కాదు, అట్లనేం కాదు. తండ్రి మెయిన్. మేనమామని అట్లా ఉందిలే కానీ శాస్త్రము మెయిన్గా తండ్రి చెయ్యాలి. అట్లే ఉంటుందే వస్తాయి. నీ వాళ్ళు పడుకోబెట్టి వద్దంటున్నాడు కానీ ఉంగరం ఏ పడుతుందని వద్దంటున్నాడు మామ. చేసినాం కదా. సుధా కదా వచ్చి కట్టింది. సుధా ఇప్పుడు నువ్వు కట్టాలి కదా. 2 సార్లు ఒక్కసారే కదా. 2 సార్లు కట్టిందా? నీకు రాదు 2 సార్లు కట్టించినాము. దీనికి 2 సార్లు కట్టినాము. ఒకసారి తర్వాత జ్ఞానదా మా వచ్చాడు. జ్ఞానదా సంజీవ చిరంజీవ శతమానం భవతింద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి. సకల విద్యాపారంగ పారాయణ అభీష్ట ఫల సిద్ధిరస్తు తదాస్తు. మీరు తీసుకోండి. పేరు పిలుస్తూ కుడి చెవిలో పేరు పిలుస్తూ జ్ఞానద. తీపి తగులుతుంది కదా. తీసుకో, నువ్వు కూడా తీసుకో. మీ అమ్మగారిని రమ్మని చెప్పండి. జ్ఞానదా టేస్ట్ చూస్తాను. నేర్చుకుండేదే కదా. సమానం భవతి శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి. వాంఛావర సిద్ధిరస్తు సద్బుద్ధి సత్ప్రవర్తన సిద్ధిరస్తు తదాస్తు. మీ కంటే పెద్దదే కదా, అక్కడే కదా. నేనేమో పైకి రండి. నాకు చెప్పరు ఎందుకు? వాళ్ళ ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకోండి. అక్షర పక్కన పెట్టండి. సమానం పోసి ఆమె కళ్ళలు అట్లా అట్లా కళ్ళ మీద వేయండి. కళ్ళ మీద అది అది రండమ్మా. జ్వరం వస్తుంది. నీళ్ళు
ఉంది. మీ చెల్లెలి పేరు ఏం పేరు? మీ చెల్లి పేరు ఈ పేరు నేను పెట్టాను. రఘుస్వామేమో రఘుస్వామేనా? గుళ్ళో పెద్ద స్వామి. ఏమన్నా చాలు అంటే వేద పండుగ కదా